అన్న 3 సంవత్సరాల నుంచి మీ వీడియోలు చూస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బట్టల బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సూరత్కి వస్తున్నాం, మాకు హెల్ప్ చేయండి అని మెసేజ్లు చేసిన వాళ్ళు, ఫోన్లు చేసిన వాళ్ళు, ఏకంగా కొద్దిమంది వాట్సాప్లో టికెట్లు పెట్టిన వాళ్ళు, ఇలా చాలా ఎక్స్పీరియన్స్. ప్రతిరోజు కూడా మేము కానీ మా ఛానల్లో వచ్చేటటువంటి వ్యాపారస్తులు కానీ వీటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో ఇలా చెప్పినటువంటి వ్యక్తులు సూరత్ వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు మాకు ఫోన్ చేయరు, మా వ్యాపారస్తులకు ఫోన్ చేయరు. మా ఛానల్లో వచ్చినటువంటి వ్యాపారస్తులు వీళ్ళకి ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత 3 నిమిషాల్లో పరిచయం అయ్యే ముఖం తెలియనటువంటి వ్యక్తుల మాయ మాటల్లో నమ్మి వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతారు. తీరా 15 రోజుల తర్వాత ఫోన్ చేస్తారు, మిమ్మల్ని నమ్ముకొని సూరత్ వస్తుంది. కానీ ఆశ కాస్త అత్యాశ ఎక్కువై వేరే వ్యక్తుల చోట వెళ్ళినాం. 3 లక్షలు పెట్టుబడి పెడితే 30,000 సరుకు కూడా రాలేదు. మీరు ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. మేమేం చేస్తాం? ఈరోజు చీరలకు పుట్టినలైనటువంటి సూరత్ మహానగరంలో పలానా చోట పలానా సరుకు దొరుకుతుందమ్మా అని చెప్పేసి మేము కానీ మా వ్యాపారస్తులు కానీ ఎంతో కష్టపడి వీడియోలు చేస్తాం. కష్టపడి వీడియో చేయడం ఒక ఎత్తు అయితే, మీ దగ్గరికి చేరుకోవడానికి మేము పడే ప్రయత్నం, కష్టం మాటలతో వర్ణించలేం. ఏమి థంబ్నెయిల్ పెడితే మిమ్మల్ని రీచ్ అవుతాం, ఏం టైటిల్ పెడితే మీ దగ్గరికి వస్తాం, ఇట్లా చాలా కష్టం ఉంటుంది మీ దగ్గరికి చేరుకోవాలి అంటే. మరి ఇంత కష్టపడి మేము మీ దగ్గరికి చేరుకున్న తర్వాత మీరు అన్న సూరత్ వస్తాం, మీ మాటలు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, మంచి మోటివేషన్గా ఉన్నాయి, బట్టల బిజినెస్ చేయాలనుకుంటున్నాం, 3 ఏళ్ళ నుంచి మీ వీడియోలు చూస్తూ ఉన్నాం అని చెప్పి కాల్ చేస్తారు, ఫోన్లు చేస్తారు, వాట్సాప్లో మెసేజ్లు పెడతారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖం తెలియని వ్యక్తుల మాయ మాటలు నమ్మి మోసపోతారు. సో మేము ఇంత చెప్పినా, ఇంత కష్టపడినా మాకు విలువ, మా వ్యాపారస్తులకు ప్రతిఫలం లేనప్పుడు మాకు అనిపిస్తుంటుంది, మాకంటే మీకు అపరిచితులే నయం అని చెప్పేసి. సూరత్ ఎందుకు లాభాలు ఇవ్వదు మీకు? ఈరోజు ఎంతోమంది మా మిత్రులు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సూరత్లో వాళ్ళు కూడా వీడియోలు చేస్తారు. వాళ్ళకి బేసిక్ పాయింట్ ఒకటే, సూరత్ నాగు లేదా సునీత ధరు ఎక్కడైతే వీడియోలు చేశారో ఛానల్ని బాగా అబ్జర్వ్ చేసి, ఛానల్లో వచ్చిన షాప్ పేర్లు రాసుకొని, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాసుకొని, వాళ్ళకు ఫోన్ చేసి, ఇంకో మాది ఇది పలానా ఛానల్, మా దాంట్లో కూడా మీరు పబ్లిసిటీ చేసుకోండి, మీకు ఇంత వ్యాపారం ఇస్తాం అని చెప్పేసి వీడియోలు చేసుకొని పోతారు. ఓకే, మరి వాళ్ళ పొట్ట నింపుతున్నప్పుడు వ్యాపారం కోసం వచ్చేటటువంటి మీలాంటి వ్యక్తుల పొట్ట నింపోదా ఈ ఛానళ్ళు కానీ మా వ్యాపారస్తులు కానీ? కాకపోతే మంచి చెవులో దూరే లోపల చెడు శరీరం అంతా వ్యాపించినట్ల 3 ఏళ్ళు కానీ మమ్మల్ని చూసినారు, చేసినారు, మా వ్యాపారస్తుల మాటలు విన్నారు. కానీ సూరత్ వచ్చినాలుగా మేము గుర్తురాం. అపరిస్థితులే మీకు నయ్యం. ఓకేనా? సో సూరత్ వచ్చేటటువంటి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, మన ఛానల్ కానీ సునీత ఛానల్ ఏదైనా సరే ఆ ఛానల్కి సంబంధించిన షాప్ లిస్ట్ రాసుకొని రండి, ఆ షాపులను విజిట్ చేయండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? సో మరో వీడియోతో మేము ముందుకు వచ్చిన తర్వాత మీ అందరికీ సెలవు. మీ నాకు సూరత్ నుంచి నమస్తే.